నేడు డీజీపీ శివధర్ రెడ్డి ఆదిలాబాద్ లో పర్యటించనున్నారు. మావోయిస్టు రహిత తెలంగాణ ప్రకటన నేపథ్యంలో డీజీపీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకప్పుడు నక్సల్స్ కు అడ్డాగా ఉన్న ఆదిలాబాద్ జిల్లాకు ఆయన రానుండటం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పోలీసులు ఏజెన్సీ గ్రామాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టారు. అలాగే శాఖాపరంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న పథకాలను మరింత విస్తృతం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ కుమార్ అందిస్తారు. నరేష్, చెప్పండి. థ్యాంక్ యూ శ్రీజయ్. మావోయిస్టు రహిత తెలంగాణ ప్రకటన నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. అయితే నిన్నటి నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించినటువంటి నేపథ్యంలో నేడు రెండో రోజు ఆదిలాబాద్ జిల్లాలో ఈ పర్యటన సాగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. డీజీపీ పర్యటనకు సంబంధించినటువంటి శాఖ పర్యటన పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పలు గిరిజనులతో కూడా సమావేశం అయ్యేందుకు కూడా దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. మొదట ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో అలైవ్ మై టాక్సీ ఇన్ సేఫ్ కార్యక్రమంలో భాగంగా 500 ఆటోలతోటి పోలీసు సంస్కరణలకు శ్రీకారం చుట్టనున్నారు. ఆ తర్వాత 9:30 గంటలకు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జిల్లా వ్యాప్తంగా నూతనంగా ఏర్పాటు చేసినటువంటి 400 సీసీటీవీ కెమెరాలు ప్రారంభించనున్నారు. అనంతరం ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో జరిగేటటువంటి పోలీసు శాఖకు సంబంధించినటువంటి అంతర్గత సమీక్షా సమావేశంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసు అధికారులకు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొని మార్గనిర్దేశం చేయనున్నారు. అయితే తదనంతరం ఇటీవల కాలంలో లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో మావోయిస్టులకు సంబంధించినటువంటి రివార్డులతో పాటు ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి పంపిణీ కార్యక్రమం ఇళ్ల స్థలాలతో పట్టాలు కూడా పంపిణీ చేయనున్నారు. అనంతరం స్కూల్ విద్యార్థులకు సంబంధించినటువంటి ఆపరేషన్ జ్వాల కాకి కిడ్స్ ముగింపు కార్యక్రమంలో పాల్గొని హెల్మెట్లు కూడా పంపిణీ చేయనున్నారు. ఆ తర్వాత జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులతోటి సమావేశమై సంక్షేమ కార్యక్రమాలు వారికి అందుతున్నటువంటి ఫలాలకు సంబంధించి వారి సమస్యలకు సంబంధించినటువంటి తీరుతెన్నుల గురించి సమావేశం కానున్నారు. అయితే తదనంతరం ఆర్టీసీ బస్సుల్లో కూడా సురక్ష పేరుతో ఏర్పాటు చేసినటువంటి సీసీటీవీ కెమెరాలు ఎవరైతే ఉన్నాయో సీసీటీవీ కెమెరాల ప్రారంభోత్సవం సంబంధించినటువంటి ఈ కార్యక్రమంలో డీజీపీ పాల్గొని అనంతరం మైనర్ డ్రైవింగ్ చేసేటటువంటి పిల్లల తల్లిదండ్రులకు సంబంధించిన కౌన్సిలింగ్ కూడా ఇవ్వనున్నారు. అయితే ఈ తర్వాత దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఈ సమావేశం అనంతరం ట్రాఫిక్ మధ్యాహ్నం 12 గంటలకు సంబంధించి ట్రాఫిక్ పార్క్ ను ఏర్పాటు చేశారు. అయితే చిన్న పిల్లలకు సంబంధించిన ట్రాఫిక్ పార్క్ ను విద్యార్థి దశ నుంచే పిల్లలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేలా ఈ పార్క్ ను ఇప్పటికే తీర్చిదిద్దారు. ఆ ట్రాఫిక్ పార్క్ ను కూడా ప్రారంభించి వారికి సంబంధించిన పలు సూచనలు కూడా చేయనున్నారు. అయితే తదనంతరం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇంటెలిజెన్స్ కార్యాలయాన్ని కూడా ప్రారంభించినారు. అనంతరం మారుమూల ప్రాంతాల్లో ఏదైతే జిల్లా కేంద్రంలో జరిగేటువంటి కార్యక్రమాలు పాల్గొన్న అనంతరం డీజీపీ శివధర్ రెడ్డి జిల్లా ఎస్పీతో పాటు ఐజీ చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి పోలీసు జిల్లా ముఖ్య అధికారులు కూడా మారుమూల ప్రాంతాల్లో కూడా పలు కార్యక్రమాలను పాల్గొనున్నారు. అనంతరం ఆదిలాబాద్ జిల్లా రూరల్ మండలం ఏజెన్సీ ప్రాంతంలో చించుఘాట్ లో పోలీస్ శాఖ ఒక లైబ్రరీని ఏర్పాటు చేసింది. ఈ లైబ్రరీని కూడా డీజీపీ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ప్రధానంగా మావోరహిత తెలంగాణ సాధించామని చెప్పేసి రాష్ట్ర డీజీపీ చెప్తుండగా సమీప భవిష్యత్తులో మళ్ళీ ఈ ఏజెన్సీ ప్రాంతం సంబంధించినటువంటి యువత ఏదైతే ఉందో ఈ అజ్ఞాతం వైపు వెళ్లకుండా శాఖాపరంగా వివిధ చర్యలు కూడా చేపడుతున్నారు. దానిలో భాగంగానే ఈ లైబ్రరీని కూడా ప్రారంభించున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ మహాజన్ ఆలోచన మేరకు ఈ గ్రామంలో లైబ్రరీని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ లైబ్రరీ డీజీపీ చేతుల మీదుగా ఈ లైబ్రరీ ప్రారంభించి యువత విద్య వైపు దృష్టి సారించేలా ఈ కార్యక్రమానికి పోలీస్ శాఖ శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తుంది. అనంతరం ఏదైతే గిరిజనులు ఎవరైతే ఉన్నారో చించుఘాట్లోని ఆదివాసీ రాయి సెంటర్లకు సంబంధించినటువంటి సార్మేడీలు వాళ్ళతోటి డీజీపీ సమావేశం కానున్నారు. తర్వాత ఊట్నూరు మండలం మారుమూల గ్రామంలో నర్సాపూర్ జైల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఆర్ఓ ప్లాంట్ ను ప్రారంభించి ఇక్కడ మెగా వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసి గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇలా డీజీపీ పర్యటన ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసులను కలుస్తుండడం ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇటీవల కాలంలో మావోయిస్టులు లొంగిపోయినటువంటి నేపథ్యంలో తిరిగి యువత గాని గిరిజనులు గాని ఆకర్షితులపై మావోయిస్టు వైపు తిరిగి మరలకుండా వాళ్ళని
విద్యా వైపు దృష్టి సారించేలా పలు చర్యలు చేపడుతూ పోలీస్ శాఖ కూడా వారికి అండగా ఉండి భరోసా కల్పిస్తుందనే దిశగా కూడా పలు సంస్కరణలు చేపట్టి సంక్షేమ పథకాలు కూడా వారికి అందేలా, మార్పుల ప్రాంతాలు అందేలా కూడా పోలీస్ శాఖ తరపు నుంచి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ క్రమంలోనే ఇటు ఆదివాసులను కలుస్తుండడం, ఆదివాసులతోటి సమావేశాలు ఏర్పాటు చేయడం, రాష్ట్ర డీజీపీ సమావేశంలో పాల్గొనడం అనేది ఇక్కడ అత్యధిక ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే దానంతరం గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసినటువంటి భారీ డ్రైవింగ్ లైసెన్స్ మేళాలో కూడా పాల్గొని అర్హత కలిగినటువంటి సుమారు 200 మందికి డ్రైవింగ్ లైసెన్సులు అందజేయనున్నారు. మొత్తంగా చూసుకుంటే 2 రోజుల పర్యటనలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇంక గతంలో ఏదైతే ఇటు నక్సల్స్ కు అడ్డగా ఉన్నటువంటి ఆసిఫాబాద్ తో పాటు మారుమూల ప్రాంతాలు ఆసిఫాబాద్ ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించి మహారాష్ట్ర సరిహద్దు, ఛత్తీస్గఢ్ కు సంబంధించిన సరిహద్దు ప్రాంతాలు అటవీ ప్రాంతం కావడంతో తిరిగి అలాంటి కార్యకలాపాలు మళ్ళీ రాకుండా ఉండేందుకు కూడా ఇటు డీజీపీ పర్యటన దీనికి సంబంధించినటువంటి అత్యధిక ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు శ్రీజస్. అప్డేట్ నరేష్.